స్తోత్రం 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 సురాజాతి రాజానికి స్తోత్రం 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 మహోన్నతుడానికి స్తోత్రం మహానరుడానికి స్తోత్రం 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 అన్ని నామములకు పరిణామము కలిగిన వాడ ఎవరు చెప్పలేని తేజస్సులో వాసించే మహాగొప్ప దైవమా నీకు స్తోత్రములు ప్రభా అయ్యా కంటికి రప్పలమని కాపాడిన వాడ నీకు స్తోత్రం 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 అవును తండ్రి మేము కూర్చుండుట మేము లేచుట అయ్యా తండ్రి ప్రభ ఎరిగిన వాడ నీకు స్తోత్రములు ప్రభా ఓ తండ్రి ప్రభా అయ్యా తండ్రి మా యొక్క అయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మా జీవితంలో ప్రభా ప్రతి క్షణము నీకు మరుగైన వాడ నీకు వందనాలు ప్రభా ఓ తండ్రి సమస్తం ఎరిగిన వాడు సమస్తము సూచించిన వాడు సమస్తమును అయ్యా తండ్రి ప్రభా నడిపించిన వాడు నీకు స్తోత్రములు ప్రభా ఓ భూతవర్తమాన భవిష్యత్ కాలంలో అయ్యా జీవించిన వాడా నీకు స్తోత్రములు ప్రభా వాక్యం సెలవిస్తా ఉంది అని అంటాడు అయ్యో నా చెంత పెట్టుకొని నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చింది అని అంటాడు ప్రభా అవును తండ్రి అయ్యా మమ్మల్ని కంటికి రెప్పల కాపాడుతున్న తండ్రి నీకు వందనాలు ప్రభా ఓ నీ కృపతో అయ్యా తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని కప్పి పెట్టిన వాడా కప్పించిన వాడిని తండ్రి నీకు వందనాలు ప్రభా ఏ అపాయం రాలేదు ఏ తెగులు మా గుడాలను సమీపించలేదు ప్రభా ఏ ఫలితం మమ్మల్ని ముట్టలేదు ప్రభా ఏ శత్రువు మమ్మల్ని తాకలేదు మా విరోధం జరిపింపబడి ఏ ఆయుధం వర్తిల్లలేదు తండ్రి ప్రభా మా పక్షమున వాచున్నాడు ఇంతవరకు మాతో మమ్మల్ని ప్రేమించము మా పోషకుడుగా నీకు ఉన్నందుకు వందనాలు మా తండ్రికి ఉన్నందుకు వందనాలు కానీ పాపములు మమ్మల్ని కాపాడుతున్నాం విడవలేదయ్యా ఎడబాయలేదయ్యా మర్చిపోలేదయ్యా మరువని ప్రేమ తండ్రి నీకు వందనాలయ్యా తండ్రి నీకు కృతజ్ఞతలు తండ్రి నీ కన్నులకు మేము మరుగే ఉండలేదు ఓ నీ కన్నులకు మా జీవితం మరుగే ఉండలేదు ప్రభు మా జీవితాలలో మీరు లేని ఒక క్షణము మా జీవితంలో సాగలేదయ్యా నీకు వందనాలు ప్రభా యోగులు చెప్పగలుగుతామా ఏ స్థితులైనా ఏ పరిస్థితులలో కూడా ప్రభా నేను ఆరాధించడం నాకు నేర్పించు ఏ పరిస్థితులలో కూడా ప్రభా అది వేదనైనా రోగమైన బలహీనతైనా అది దుఃఖమైన కన్నీరైనా మరి ఏదైనా ప్రభా నేను ఆరాధించుకున్నది ఉండలేము ప్రభా యోగు లాంటి విశ్వాసంతో తండ్రి నీకే మహిమ ఓ నీకు మాత్రమే మహిమ మా జీవితాలలో మాకున్న లేమిని బట్టి నీకు మహిమ మా జీవితంలో మాకున్న రోగమును బట్టి నీకు మహిమ మా జీవితంలో మాకున్న బలహీనతను బట్టి ఆయన నీకు మాత్రమే మహిమ మా స్థితిగతులలో నీకే మహిమ మా యొక్క శోధనలో నీకు మహిమ మా పోరాటాలలో నీకే ఘనత ప్రభు ఏదైనా నీకు మహిమ ప్రభు నీకు వందనాలు ప్రభు నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నీకు వందనాలు ఎటువంటి శోధనలైనది మమ్మల్ని సువర్ణంలో మార్చబోతున్నందుకు వందనాలు మా స్థితిగతులలో గమ్యం చేర్చే ఓ తండ్రి ప్రభు మా చుక్కను విని నమ్ముతున్నాము మమ్మల్ని నడిచే సైన్యం నీకు వందనాలు ఇంతవరకు ప్రేమించినందుకు కృతజ్ఞతలు నువ్వేదైనా చేయగల సమర్థులు పరిస్థితులను మార్చగల సమర్థులు నువ్వు మార్చగలవాడవు అయ్యా అతని మనుషులు యువతని మమ్మల్ని చూసి వీడి జీవితం అయిపోయింది అనుకున్నాను నువ్వు కథ మార్చగల దేవుడు దుస్థితులను మార్చగల దేవుడు నీ వైపు చూస్తే జీవితాలను అతని ప్రభావ రూపాంతరం చెల్లించే గొప్ప దేవుడు మమ్మల్ని జ్యోతిగా వెలిగించి రాకడ వరకు మమ్మల్ని నడిపించే ప్రభు నీకు వందనాలు ఏ స్థితిలో కూడా ప్రభా నేను సంతృప్తిగా ఉన్న నేర్పించే ప్రభు ఏ పరిస్థితిలో కూడా ప్రభు నిన్ను పట్టుకున్నట్టుగా మమ్మల్ని బ్రతికించు మమ్మల్ని విడిచిపెట్టదు మమ్మల్ని నడిపించు ప్రభు నీకు వందనాలు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగింపని నష్టాలలో కూడా తండ్రి స్తుతి చేయటం నేర్పించే ప్రభు యోగులాగా యువతని ప్రభు యువతని నీ కొరకు మేము యాత్రని ప్రభు త్యాగం చేస్తూ ఏ శోధన ఏ పరిస్థితిలో కూడా నేను చూస్తూ నీకు ఆరాధించి నీకే మహిమని చెప్పేది యువతని ప్రభు ఆరాధన ఏ పరిస్థితుల్లో కూడా నీకు మాత్రమే ఆరాధన చెప్పే ఆరాధన లాంటి ప్రభు జీవితపు ఆరాధన మాకు నేర్పించి మమ్మల్ని నీకు ఆరాధనగా మమ్మల్ని నీకు అర్పణముగా మమ్మల్ని నీకు దూపనముగా వేపుగా మమ్మల్ని విడిచి
ఆనందిస్తున్నాను తండ్రి. నా స్థితిగతులలో నిన్ను ఆనందిస్తున్నాను. నిన్ను బట్టి నిన్ను ఆనందిస్తున్నాను తండ్రి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో
అరణ్యంలో పరిగిస్తూ ఏ సహాయం లేకుండా ఎటువైపు నుంచి సౌలు ప్రమాదము ఎదురవుతుందో తెలియని సమయాలలో గుహలలో అరణ్యములలో రాత్రనక పగలనక తిరుగుతున్న దావీదు ఆయన అంటాడు, ఎన్ని శ్రమలైనా ఎన్ని పరిస్థితులలోనైనా తండ్రి నన్ను విడిపించే దేవుడు అయ్యా. అయ్యా తండ్రి ప్రభు, నా ప్రాణమా నీవు నాలో ఎలా తొందరపడుచున్నావు, నాలో నీవెలా కృంగి ఉన్నావు. నా దేవుడి యందు నిరీక్షణ ఉంచు. ఆయనే కదా నీ రక్షణకు ఆధారం, ఆయనే కదా నీ విమోచకుడు అని అంటాడు. తన వారందరూ విడిచిపెట్టినప్పుడు అంట దావీదంట, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేననే మాట. అవును తండ్రి, ఏ స్థితిగతులలో కూడా తండ్రి అబ్రహాము నడుస్తూ తండ్రి ఎవరు తోడు లేకపోయినా, ఇగో తండ్రి ప్రభు గమ్యము కానరాకపోయినా వెళుతూ ఉన్నప్పుడు తండ్రి మనుషులందరూ ఏలన చేసిన మృత తుల్యమైపోతున్న శరీరము అయినా ఇగో తండ్రి ఏ పరిస్థితులలో కూడా ఇగో నిన్ను ఆరాధిస్తూనే ఉన్నానయ్యా, నిన్ను వెంబడిస్తూనే ఉన్నానయ్యా. ఇగో తండ్రి నిన్ను తప్పని ఇంకొకరిని ఎవరిని పూజించలేనయ్యా. నువ్వు తప్ప నాకు ఇంక లోకంలో ఎవరు లేరయ్యా. నువ్వే నా దిక్కు. యోగు శరీరముకు ఇగో నశించిపోతావునా. ఇగో తండ్రి నమ్ముకున్న దేవుడు ఇగో నీకు ఇగో తండ్రి ఇంత కష్టము తెచ్చనే అని ప్రభు స్నేహితులు ఏలన చేస్తా ఉన్నా. కానీ తండ్రి ప్రభు, నా దేవుని బట్టి నా యొక్క పరిస్థితులను బట్టి నా దేవునికి మహిమని చెప్పగలను. తండ్రి నా స్థితిగతులలో మా పరిస్థితులలో మా కష్టాలు ఎదురైనా ఈ దినమున మేము ఎదుర్కొంటే శోధనలైనా లేమైనా బాధైనా చింతైనా కరువైన వస్త్రహీనతైనా మరి మనుషుల ఏలనైనా మనుషుల నోటి మాటల వల్ల కలిగినపోయినా తండ్రి ప్రభు, అయినా నేను ఆరాధిస్తాను ప్రభు. అయినా నీవే మా దేవుడు, అయినా నీవే మా దేవుడు. మా ప్రాణం అన్నంత వరకు నేను ఆరాధిస్తాను. మా జీవితం ఈ లోకంలో ముగిసిపోయేంత వరకు నిన్ను తప్ప వేరొకరిని పూజించలేము, నిన్ను తప్ప ఇంకొకరిని మేము వెంబడించలేము ప్రభు. మమ్మల్ని నడిపించు, మమ్మల్ని ప్రపంచం వరకు నడిపించు, సరైన మార్గంలో మమ్మల్ని నడిపించి ఏ ధైర్యంతో విశ్వాసంతో నీ కొరకు వెంబడించినట్లుగా నిన్ను చూస్తూ ముందుకు సాగే కృపను మాకు ఇవ్వండి. అలాంటి విశ్వాసం మమ్మల్ని స్థిరపరిచి నడిపించు తండ్రి. అలాంటి భక్తుల విశ్వాసం, అలాంటి ఆరాధన మాకు నేర్పించు. మా జీవితమే ఆరాధనగా మా జీవితాలను నడిపించయ్యా. మా జీవితాలలో నిన్ను వెంబడించే నిజమైన ఆరాధనగా మమ్మల్ని నడిపించండి. మళ్ళీ చెప్పకపోతే నీకే మహిమగంత ప్రభావం ఇంతవరకు నడిపించు. నమ్మకమైన దేవుడు అతను ఇంతవరకు నడిపించు. ఇక ముందు కూడా నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇంతవరకు తోడున్నందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు, తోడున్నావు అయ్యా తండ్రి ప్రభావ. మా ప్రతి అడుగులు అడుగులు ప్రతి దినము మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇక ముందు కూడా మా జీవితాన్ని సాధించు. థ్యాంక్ యూ. ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ యొక్క ఆరాధనను బట్టి మీరు మాకున్నందుకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరుడు నేస్తున్నాము. ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మన మధ్యలో బ్రదర్ సతీష్ ఉన్నారు. వాక్య సందేశం